పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, మీ అందరినీ లెక్సియో దివిన పరిశుద్ధ గ్రంథ పరమార్థం కార్యక్రమానికి హృదయపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో పునీత్ అంతోని వారి పుణ్యక్షేత్రం సీనియర్ కౌన్సిల్ మెంబర్, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ ఎన్జి ప్రకాశ్రావు గారు, సెయింట్ ఆన్స్ కాన్వెంట్ అరణల్పేట గుంటూరు సుపీరియర్ సిస్టర్ మరియరాణి గారు పాల్గొంటూ ఉన్నారు. వారిని కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ముందుగా ఈ పరిశుద్ధ గ్రంథ పరమార్థం కార్యక్రమంలో మొదటి భాగమైనటువంటి పరిశుద్ధ గ్రంథ పఠనాన్ని పఠించుదాం. పునీత లూకా రాసిన శుభవార్త 18వ అధ్యాయము 1 నుంచి 8వ వచనము వరకు. ఎల్లప్పుడూ ప్రార్థన సలుపుటకు నిరుత్సాహపడకుండుటకు యేసు వారికి ఉపమానమును ఇట్లు చెప్పెను. ఒకానొక పట్టణమున న్యాయాధిపతి ఒకడు కలడు. అతడు దేవుడనైనా భయపడడు, మానవులను లక్ష్య పెట్టడు. అతడు ఒక వితంతువు ఉండెను. ఆమె అతని వద్దకు వచ్చి, నాకు న్యాయము చేకూర్చుము, నా ప్రత్యర్థి నుండి కాపాడుమని తరచుగా మొరపెట్టుకుని చుండెడిది. అతడు కొన్నాళ్ళు ఆమె మొరను పెడచెవిని పెట్టెను. కానీ అతడు, నేను దేవునికి భయపడను, మానవులను గౌరవింపను. అయినను ఈ విధవరాలు నన్ను పీడించున్నందున ఈమె పదే పదే వచ్చి నన్ను బాధ పెట్టకుండుటకై ఈమెకు న్యాయము చేకూర్చెదను అని తలంచెను. అంతటా యేసు ఇట్లనెను, అవినీతిపరుడైన ఈ న్యాయాధిపతి ఏమి పలికనో వింటిరి కదా. అట్లే రేయింబావళ్ళు తనకు మొరపెట్టుకొను తన ప్రజలకు దేవుడు న్యాయము చేకూర్చక ఉండునా? వారికి న్యాయం చేయటంలో ఆలస్యం చేయినా? దేవుడు త్వరలోనే వారికి న్యాయము చేకూర్చునని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఈ భూమి మీద ఆయన అట్టి విశ్వాసమును చూడగలుగునా? ఇది క్రీస్తు సుశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఫాదర్ గారండి, ఈ వితంతువు యొక్క మరి ప్రార్థనని విన్నపాన్ని మరి ఆ న్యాయాధిపతి యొక్క ఉపమానాన్ని మాకు వివరించగలరా? మనము పరిశుద్ధ గ్రంథ పరమార్థము భాగములో ప్రవేశించుదాం. యేసు ప్రభు మనము నిరంతరము ప్రార్థన చేయాలి అని ప్రోత్సహించుటకు ఈ న్యాయాధిపతి వితంతు ఉపమానాన్ని తెలియచేస్తూ ఉన్నారు. ఈ ప్రార్థన అనేది మనము పట్టు విడవకుండా ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన మనము దేవుని యొక్క వరాలని పొందుతాం. అయితే అనేక సందర్భాల్లో మనకి అవసరమైన వాటి కోసం దేవుని వద్దకు వెళ్ళి ఒక్కసారి ప్రార్థన చేసి అడిగినవి పొందకపోతే ఆ ప్రార్థన చేయటము ఆపివేస్తూ ఉంటాం. ఆ విధముగా ఆపివేయకుండా ఉండటానికి ప్రభు ఈ న్యాయాధిపతి వితంతు ఉపమానం ద్వారా మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. మనము నిరంతరము పట్టుదలతో ప్రార్థన చేయాలి. పౌలు గారు కూడా తాను వ్రాసినటువంటి మొదటి లేఖ 1వ తెస్సలోనిక 5వ అధ్యాయము 17వ వచనంలో సదా ప్రార్థింపుడు అని అంటూ ఉన్నాడు. ప్రభు వచ్చు అంత్యదినములలో మనము విశ్వాసము కోల్పోకుండా ఉండాలన్నా కానీ మనకి ప్రార్థన చాలా అవసరం. ఇది కేవలము ఒక భక్తి కార్యక్రమం మాత్రమే కాదు, ఇది మనకు అవసరమైనది. అన్యాయపు న్యాయాధిపతి నుండి విధవరాలు తన పట్టుదలచే తనకు కావలసినటువంటి న్యాయాన్ని పొందగలిగినది. ఈమె ప్రార్థనలో పట్టుదల ఉండాలి అనే దానికి మనందరికీ కూడా ఒక ఆదర్శాన్ని ఇచ్చింది. ఇక్కడ న్యాయాధిపతిని గురించి చూస్తూ ఉన్నాం. న్యాయాధిపతికి దేవుడంటే భయం లేదు, మానవులంటే లెక్కలేదు. ఈ విషయము ఈ ఉపమానంలో 2 సార్లు చెప్పబడి ఉన్నది. న్యాయాధిపతి తన గురించి స్వగతములో ఇవే పలుకుతూ ఉన్నాడు. పేదలను బలహీనలను రక్షించుటకు ప్రవక్తల ద్వారా చెప్పబడిన చట్టాలను సందేశాన్ని కూడా ఇతడు లెక్క చేయడు. ఇక విధవరాలు వద్దకు వద్దాం. ఈ విధవరాలు అంటే ఎవరు? ఎటువంటి అండ లేకుండా నిస్సహాయురాలు. ఈమె అన్యాయపు న్యాయాధిపతి నుండి న్యాయమును కొనలేదు కాబట్టి నిరంతరము అతని వద్దకు వచ్చి న్యాయము కోసము విసిగించి ఉన్నది. మనము చూస్తూ ఉన్నాం. న్యాయాధిపతి తన యొక్క స్వగతములో తన గురించి తాను అనుకుంటూ ఉన్నాడు.
నేను దేవునికి భయపడను, మానవులను గౌరవింపను అని అంటూ ఉన్నాడు. ఇదే లూకా శుభవార్త 15వ అధ్యాయము 17వ వచనంలో కూడా దుడుకు చిన్నవాడు అనుకోవటము కూడా చూస్తూ ఉన్నాం. దీనినే ఇంగ్లీష్లో సొలిలోక్వి అంటూ ఉన్నాం, అంటే స్వాగతము అంటూ ఉన్నాం. ఇది ఉపమానాన్ని రక్తి కట్టించటానికి రచయిత వాడినటువంటి సాహిత్య శైలి. ఇక్కడ న్యాయాధిపతి ఏమంటూ ఉన్నాడు, ఈమె వలన నేను విసిగిపోయి ఉన్నాను అని పలుకుతూ ఉన్నాడు. అంటే గ్రీకులో వేర్ మీ అవుట్ అనేటటువంటి అర్థం వచ్చేటటువంటి పదము వాడబడినది. వేర్ మీ అవుట్ అంటే ఏమిటి అంటే టు హిట్ బిలో ద ఐ, అనగా కంటి క్రింద కొట్టి కంటిని నలుపుగా చేయటం. ఒక మాటలో చెప్పాలి అంటే ఈమె న్యాయాధిపతిని విసిగించి ఉన్నది. ఇది ఈ పదము యొక్క అర్థము. ఈ న్యాయాధిపతికి దేవునికి ఉన్నటువంటి తారతమ్యాన్ని కూడా యేసు ప్రభు చూపిస్తూ ఉన్నాడు. విధవరాలిని విసిగింపుని తట్టుకోలేక న్యాయము జరిగించినప్పుడు మంచివాడైనటువంటి దేవుడు ఇంకెంతగా తనని వేడుకునే వారికి న్యాయాన్ని జరిగిస్తాడో కదా. మరి ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాలి అంత్యదినాలు. ఈ ఉపమానానికి ముందు యేసు ప్రభు అంత్యదినాల గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు. లూకా శుభవార్త 17వ అధ్యాయము 20వ వచనం నుండి 37వ వచనం వరకు యేసు ప్రభు అంత్యదినాల్లో వచ్చేటటువంటి మహోద్రవాలను గురించి ప్రస్తావించి ఉన్నారు. అటువంటి మహోద్రవాలను మనము తట్టుకొని నిలబడాలి అంటే మనకు దేవుని యొక్క సాయము, దేవుని యొక్క ధైర్యము ఎంతైనా అవసరం. దానికి గాను మనము ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన చేసినప్పుడే ప్రభువు శిష్యులు హింసలు, పరీక్షలు, శోధనలు, బాధల నడుమ ధైర్యముగా నిలబడగలుగుతారు అని యేసు ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. అసలు ప్రార్థన అంటే ఏమిటి? ప్రార్థన అనేది సాయము కోసము చేసేటటువంటి ఆక్రందన. ఇశ్రాయేలీల్లో విధవరాలు బలహీనతకు, నిస్సహాయతకు నిదర్శనముగా ఉన్నది. ఈ ఉపమానంలోని విధవరాలు తన భర్త మరణము వలన అతని పిత్రార్జితము నుండి తనకు రావలసినటువంటి న్యాయము కోసము అర్థిస్తూ ఉంది. ఆమె ప్రత్యర్థి చాలా బలవంతుడై ఉండి ఉంచాడు. అందుకే ఆమె తనకు రావలసినటువంటి న్యాయమైన భాగం రాకుండా అడ్డుపడుతూ ఉండవచ్చు. న్యాయము జరిపింపవలసిన న్యాయాధిపతి కూడా అలక్ష్యం చేసి సాయాన్ని తిరస్కరిస్తూ ఉన్నాడు. ఇక ఇంతకంటే నిస్సహాయ పరిస్థితి కూడా లేదు. ఇటువంటి నిస్సహాయ పరిస్థితి నుండి తనకు కావలసినటువంటి దానిని ఈ విధవరాలు నిరంతరము ఆ న్యాయాధిపతిని విసిగించి పొంది ఉన్నది. ఇది మనందరికీ కూడా ఒక గొప్ప ఆదర్శాన్ని ఇస్తూ ఉన్నది అని యేసు ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. మనము ఈ లోకంలో ఒక ప్రత్యర్థిని ఎదుర్కొంటూ ఉన్నాం. ఎవరో ఆ ప్రత్యర్థి అంటే సాతానే మన యొక్క ప్రత్యర్థి. అతడు ఎప్పుడు కూడా మనల్ని మీద దాడి చేసి మనము పాపము చేసేటట్లు, దేవునికి దూరమయ్యేటట్లు చేస్తూ ఉంటాడు. ఈ దాడిలో మనము నిస్సహాయులము. అందుకే మనము దేవునికి నిరంతరము మొరపెడుతూ ఉండాలి. ప్రార్థన చేయటం అంటే న్యాయం కోసము మొరపెట్టడమే. దేవుడు సమాధానం ఇవ్వటంలో ఆలస్యమైనట్లు అనిపించినా కానీ మనము ప్రార్థన చేయటం అనేది వదిలిపెట్టకూడదు. చూస్తూ ఉన్నాము. ఈ 8వ వచనంలో ప్రభువు పలుకుతూ ఉన్నాడు, మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఇటువంటి విశ్వాసాన్ని ప్రజలలో కనుగొనగలడా అని అంటూ ఉన్నాడు. మనిషి కుమారుడు వచ్చినప్పుడు అంటే ప్రభువు తన యొక్క 2వ రాకడిని సూచిస్తూ ఉన్నాడు. ఆ 2వ రాకడప్పుడు కానీ లేదు మరణమైన సమయంలో కానీ ఇటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి అని యేసు ప్రభు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. పునీత అగస్టీను వారు ఈ విధముగా పలుకుతూ ఉన్నాడు, ప్రార్థన చేయుటకు విశ్వాసము ఉండాలి. విశ్వాసం విఫలమవ్వకుండా ఉండాలి అంటే ప్రార్థన చేయాలి. అంటే విశ్వాసము, ప్రార్థన అనేది పరస్పర ఆధారితములు. విడవకుండా ప్రార్థన చేయుటకు ప్రభు ఈ ఉపమానాన్ని చెప్పాడు. ప్రభు శిష్యుడైనటువంటి పౌలు గారు కూడా ఈ సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. మీ నిరీక్షణలో ఆనందింపుడు, కష్టములలో ఓర్పు వహింపుడు, సర్వదా ప్రార్థింపుడు. రోమీలకు వ్రాసినటువంటి లేఖ 12వ అధ్యాయము 12వ వచనం, ఆత్మ ప్రేరణ అనుసరించి అన్ని సమయములందు విజ్ఞాపములతో ప్రార్థింపమంటున్నాడు. ఎఫెసీయులకు వ్రాసినటువంటి లేఖ 6వ అధ్యాయము 18వ వచనం, సర్వదా ప్రార్థింపుడు అంటూ ఉన్నాడు.
1 తెస్సలోనిక 5వ అధ్యాయము 17వ వచనం. మనము జీవించటానికి ఊపిరి అనేది ఎంత అవసరమో మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి ప్రార్థన కూడా అవసరం. ఊపిరి పీల్చుట ఆపివేసినప్పుడు మనము మరణిస్తాం. అదే విధముగా మనము ప్రార్థన చేయట ఆపివేసినప్పుడు మన ఆధ్యాత్మిక జీవితం కూడా ఒడిగట్టుకొని పోతూ ఉంది, ఆవిరైపోతూ ఉంది. యాకోబు గారు ఈ విధముగా వ్రాస్తూ ఉన్నాడు, మీకేమి కావలయనో వాని కొరకై మీరు దేవుణ్ణి అర్థించకపోవుట చేతని మీకు కావలసినవి పొందలేకపోతున్నారు. మీవి దురుద్దేశములగుట చేతని మీరు అర్థించినవి మీకు లభింపకున్నవి అంటూ ఉన్నాడు. యాకోబు గారు వ్రాసినటువంటి లేఖ 4వ అధ్యాయము 2-3 వచనాలు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభు కాలంలో పాలస్తీనాలో న్యాయాధిపతులు హెరోదు రాజు చేత కానీ రోము గవర్నర్ చేత కానీ నియమింపబడి ఉన్నారు. వీరు చాలా దుర్మార్గముగా ఉండేవారు, అన్యాయముగా ఉండేవారు. న్యాయం కోసం వచ్చిన వారు పలుకుబడి అయినా కలిగి ఉండాలి, లేకపోతే లంచమైనా ఇవ్వాలి. ఈ రెండిటిలో ఏదో ఒకటి లేకపోతే వారికి న్యాయము జరగదు. వీరిని ముఖ్యముగా దొంగ న్యాయాధిపతులు అంటూ ఉండేవారు. సిరాకు గ్రంథము ఈ విధముగా తెలియచేస్తూ ఉన్నది, అనాథ ప్రార్థనను అనాధారము చేయకడు, వితంతువు వేడుకోలను పెడచెవిని పెట్టకడు, వితంతువుల నేత్రముల వెంట కారు కన్నీరు ఆమెను పీడించిన వాని మీదకు నేరము తెచ్చి దేవునికి మొరపెట్టును. సిరాకు గ్రంథము 35వ అధ్యాయము 14-15 వచనాలు. అదే విధముగా దేవుని వాక్కు కీర్తన గ్రంథము కూడా ఈ విధముగా పలుకుతూ ఉంది, దేవుడు దేవలోక సభకు అధ్యక్షత వహించి ఉన్నాడు, దైవముల నడుమ అతడు తీర్పు చెప్పుచున్నాడు. అన్యాయపు తీర్పు తీర్చుటను దుష్టులపై పక్షపాతము చూపుటను మీరిక మానుకొనుడు. పేదలకు అనాథలకు అనుకూలముగా తీర్పు చెప్పుడు, దీనులకు దరిద్రులకు న్యాయము చేకూర్చి పెట్టడు. బడుగు వారిని అక్కరలో ఉన్న వారిని ఆదుకొనుడు, వారిని దుర్మార్గుల బారి నుండి రక్షింపడు. కీర్తన 82 వచనములు 1-4. ఇది ఇజ్రాయేలు ప్రజల యొక్క న్యాయాధిపతులు పాటించవలసినటువంటి ధర్మం. ఈ ఉపమానంలో ఉన్నటువంటి ఈ న్యాయాధిపతి ఈ ధర్మాన్ని పాటించలేదు. ఇతడు రోమీల చేతను హెరోదుల రాజు చేతను నియమింపబడి ఉంటాడు. అటువంటి న్యాయాధిపతి వద్దకు నిస్సహాయురైనటువంటి వితంతు వెళ్ళినది అతన్ని విసిగించి తనకు కావలసినది పొంది ఉన్నది అని యేసు ప్రభు ఈ ఉపమానంలో మనకు తెలియచేస్తూ ఉన్నాడు. చిన్న విరామం తీసుకొని మరలా ఈ కార్యక్రమానికి తిరిగి వద్దాం. మరలా మీ అందరినీ ఈ లెక్సియో దీవెన కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఫాదర్ గారండి, ఈ ఉపమానం మనకి ఏ సందేశాన్ని అందిస్తూ ఉంది? ఈ ప్రశ్నకు సమాధానముగా మనము ధ్యానాంశంలోకి ప్రవేశించుదాం. దీనిని ఈ ఉపమాన సందేశాన్ని మనము గ్రహించాలి అంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఓ సంఘటనని మనము గుర్తుకు చేసుకొని దాని నుండి కూడా మనము సందేశాన్ని పొందగలం. ఏమిటా సంఘటన అంటే, ఇజ్రాయేలు ప్రజలు ఎడారిలో పయనిస్తూ ఉన్నప్పుడు శత్రువుల చేత ఎదుర్కోబడ్డారు. వారి పయనము అడ్డగించబడినది. ఆ విధంగా వారిని అడ్డగించిన వారిలో ఒకరు అమలకేయులు. ఈ అమలకేయులు ఎవరయ్యా అంటే యాకోబు అన్నటువంటి ఏసావు సంతతి వారు. వీరు ఇశ్రాయేలుకు ఎప్పుడు కూడా శాశ్వత శత్రువులుగా మిగిలిపోయి ఉన్నారు. నిర్గమకాండము 17వ అధ్యాయము 8-13 వచనాల్లో మనము చదువుతూ ఉన్నాం. అమలకేయులు ఇశ్రాయేలు ప్రజల్ని అడ్డగించారు. అడ్డగించినప్పుడు మోషే యెహోషువను నాయకునిగా ఇశ్రాయేలీయుల్ని యుద్ధానికి పంపించాడు. తాను మాత్రం కొండ మీదకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తనకు తోడుగా ఆరోను హూరును తీసుకొని వెళ్ళి కొండ మీద ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
ఆయన చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నంతసేపు ఇజ్రాయేలు ప్రజలు యుద్ధంలో గెలుస్తూ ఉన్నారు. చేతులు నొప్పితోటి చేతులు కిందకు దించినప్పుడు, ఆయన ప్రార్థన ఆపివేసినప్పుడు ఇజ్రాయేలు ప్రజలు యుద్ధంలో ఓడిపోతూ ఉన్నారు. అది గమనించినటువంటి ఆరోను, హూర్ మోషేను ఓ రాతి మీద కూర్చుండబెట్టి ఉన్నారు. ఆయన 2 చేతులని చెరొక ప్రక్క ఎత్తి పట్టుకున్నారు. మోషే నిరంతరము ప్రార్థన చేస్తుండగా యెహోషువ యుద్ధము చేశాడు. చివరికి వారు యుద్ధంలో విజయాన్ని సాధించారు. ఈ సంఘటన ద్వారా పాత నిబంధన గ్రంథంలోనే దేవుడు ప్రార్థన యొక్క ఆవశ్యకతను, ప్రార్థన యొక్క ప్రభావాన్ని, ఫలితాన్ని, శక్తిని మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఈ సంఘటన ద్వారా మనము కొన్ని సందేశాన్ని గ్రహిస్తూ ఉన్నాం. ఏమిటి అంటే, ఇజ్రాయేలు ఎడారిలో పయనించి వాగ్దాన భూమిలోకి ప్రవేశించారు. అదేవిధముగా మనము ఈ భూలోకంలో కాందశీకులం అంటూ ఉన్నాం, యాత్రికులము. ఈ భూలోకము మన శాశ్వత నివాసము కాదు. మన శాశ్వత నివాసం ఏమిటయ్యా అంటే పరలోకము. ఆ పరలోకములో ప్రవేశించడానికి మనం ఈ భూలోకంలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ భూలోకంలో ఏ విధముగానైతే ఇజ్రాయేలు ప్రజలు ఎడారిలో పయనిస్తూ ఉన్నప్పుడు శత్రువుల చేత దాడి చేయబడ్డారో, మనము కూడా ఈ భూలోకంలో ప్రయాణం చేసేటప్పుడు శత్రువుల చేత దాడి చేయబడుతూ ఉన్నాం. ఆ శత్రువు సాతానే కావచ్చు, మన యొక్క కష్టాలు, బాధలే కావచ్చు, మనం ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలే కావచ్చు. వీటన్నిటిని దాటుకొని మనం ముందుకు సాగాలి అంటే మోషే వలె మనము ప్రార్థన చేస్తూ జీవించాలి. ఇక మోషే సాయంత్రం వరకు ప్రార్థన చేశాడు. అంటే యుద్ధం ముగిసేంతవరకు, రోజు అంతమయ్యేంతవరకు కూడా ప్రార్థన చేశాడు. మనము జీవించి ఉన్నంత వరకు, మన యొక్క జీవిత ఆఖరి క్షణం వరకు ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇక విజయం ఉన్నది. విజయము ఎలా వారు సాధించారు? మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు, యెహోషువ ఇజ్రాయేలుతో కలిసి యుద్ధము చేస్తూ ఉన్నాడు. ఈ రెండిటి ఫలితమే వారు యుద్ధములో సాధించినటువంటి విజయము. అదే విధముగా మనము ఈ భూలోకంలో మన ప్రయత్నాలు చేస్తూనే, మనము పోరాటం చేస్తూనే ప్రార్థన చేయాలి. అందుకే లయోలాపురి ఇగ్నేషియస్ గారు చక్కగా తెలియచేస్తూ ఉన్నాడు, ఫలితమంతా నీ శ్రమ మీదనే ఆధారపడి ఉన్నదా అన్నట్లు ప్రయత్నించు, అలానే ఫలితమంతా ప్రార్థన మీదనే ఆధారపడి ఉన్నదా అన్నట్లు ప్రార్థించు. ప్రార్థన, శ్రమ ఈ రెండే మనకి విజయాన్ని సాధిస్తుందని ఆ పునీతుడు కూడా మనకి ఒక చక్కని సందేశము ఇస్తూ ఉన్నాడు. క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రార్థన అనేది దేవునితోటి సంభాషణ. దేవునితోటి సంభాషణ అంటే కేవలము మనము మాట్లాడటమే కాదు. ఒక సంభాషణ అంటే మాట్లాడతాము, వింటాం. అదే విధముగా మనము దేవునితో మాట్లాడటం మాత్రమే కాదు, దేవుడు చెప్పేది కూడా వినాలి. మన విన్నపాలతో పాటు దేవుడు మనకి ఏమి చెబుతూ ఉన్నాడో కూడా మనం వినాలి. ప్రార్థన తర్వాత మనము దేవుడు చెప్పిన దానిని, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి అన్న దృఢ నిశ్చయంతో ఉండాలి. ఈ సందర్భంలో పునీత మోనికమ్మ గారిని కూడా ఒకసారి గుర్తుకు చేసుకుందాం. ఆమె 20 సంవత్సరాల పాటు తన యొక్క కుమారుడు అయినటువంటి అగస్టీన్ వారి కోసము పట్టుదలతోటి ప్రార్థన చేసి పాపి అయినటువంటి అతనిలో పరివర్తన తీసుకొని వచ్చి పునీతుడు అయ్యేటట్లు చేసినది. ప్రభు కూడా ప్రతిరోజు నిర్జన ప్రదేశాలకు వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు. లూకా శుభవార్త 5వ అధ్యాయము 16వ వచనం, ఏబీలకు వ్రాయబడినటువంటి లేఖ 4వ అధ్యాయము 16వ వచనంలో ఏ విధముగా మనము చదువుతూ ఉన్నాం. మనము ధైర్యవంతులమై దయానిధియగు దేవుని సింహాసనమును సమీపింతం, అతడ మనము కృపను పొంది అవసరమును కాదుకొనగల అనుగ్రహాలని పొందుతామన్నాం. కీర్తనకారుడు ఈ విధముగా అంటున్నాడు, నీ పేరు తెలిసిన వారు నిన్ను నమ్ముతారు, నిన్ను వెదకవారిని నీవు ఎన్నడూ కూడా చేయి విడవు. ఇంకా అంటూ ఉన్నాడు, ప్రభువు నా రక్షకుడైన దేవా, నేను నీకు పగలు మొరపెట్టుచున్నాను, రేయి నీ సన్నిధిలోకి వచ్చుచున్నాను, నా ప్రార్థన నీ సన్నిధిని చేరుగాక, నీవు నా మొరని ఆలింపుము అంటూ ఉన్నాడు. కీర్తన 88:1-2. మదర్ తెరేసా గారిని కూడా ప్రశ్నిస్తే, అమ్మా నీవు చేస్తూ ఉన్నటువంటి ఈ పనికి ఎక్కడ నుండి శక్తిని పొందుతావు అంటే, ప్రార్థన నుండి నేను శక్తిని పొందుతాను అని ఆమె సమాధానం ఇచ్చింది. నోబెల్ బహుమతిని పొందినటువంటి రవీంద్రనాథ ఠాగూరు ఈ విధముగా అంటూ ఉన్నాడు, దేవునితో సన్నిహితమైన సంబంధము కంటే విలువైనది ఏదీ కూడా లేదు అంటూ ఉన్నాడు. అది ప్రార్థన ద్వారా మాత్రమే
సాధ్యము అంటూ ఉన్నాడు. ఆయన ప్రార్థనని ఈ విధముగా చేస్తూ ఉన్నాడు. సంతోషముగా ఉండాలి అని సిరి సంపదలు కోరాను, కానీ నన్ను జ్ఞానిగా చేయటానికి పేదరికము ఇచ్చాడు. గొప్ప కార్యాలు చేయటానికి ఆరోగ్యాన్ని కోరాను, కానీ మంచి కార్యాలు చేయటానికి బలహీనతనిచ్చి ఉన్నాడు. సాధించడానికి శక్తిని కోరాను, కానీ దీనతతో విధేయించడానికి నన్ను బలహీనుణ్ణి చేశాడు. పేరు ప్రతిష్టలు గడించడానికి అధికారాన్ని కోరాను, కానీ దేవుని అవసరతను తెలుసుకోవటానికి అర్భకుణ్ణి చేశాడు. జీవితాన్ని సుఖించడానికి అన్నీ అడిగాను, కానీ అన్నిటిని అనుభవించడానికి జీవితాన్ని ఇచ్చాడు. ఆయన ఈ విధముగా అంటున్నాడు, నేను ఉచ్చరించని ప్రార్థనలు ఎన్నో జవాబులు పొందినవి. బాగా ఆశీర్వదింపబడిన వ్యక్తులలో నేను ఉన్నాను. దేవుడు నిశ్శబ్దముగా ఉన్నాడనిపించిన మన ప్రార్థనలు ఆలకిస్తాడు, జవాబిస్తాడు అని ఒక చక్కటి సందేశాన్ని ఈ నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఫుల్టెన్షన్ ఈ విధముగా అంటూ ఉన్నాడు, ప్రార్థన అనేది పైన వేలాడుతూ ఉన్నటువంటి దేవుని వరాలనే ఫలాలను తెంచే గెడలాంటిది అంటూ ఉన్నాడు. ఇప్పుడు మనము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరమోన్నతుడా, మహిమాన్వితుడా, మహోన్నతుడా, దయగల ప్రభువా, మమ్ము కరుణించండి, కటాక్షించండి. మాపై దయా కనికరంలో ప్రసరింపచేయండి. మా మొరను, మా విన్నపమును ఆలకించండి. మా కుటుంబాలు అనేక సమస్యలతో తలదిల్లుచున్నాము. బీద విధవరాలు వలె మేము కూడా గోజాడుచున్నాము. మాకు న్యాయము చేకూర్చు తండ్రి. నీ కృప వలన మేము సదా నిన్ను వెంబడించి, నీవు చూపిన మార్గంలో పయనించి, నిన్ను కడవరకు సేవించి నిత్య జీవితంలో ప్రవేశించులాగని దీవించమని వేడుకొనుచున్నాము. మా కుటుంబాల్లో, మా విచారణలోనూ దివ్యవాణి టీవీ ద్వారా సువార్తా పరిచర్య గావించే ప్రతి ఒక్కరిని దీవించమని, ప్రతి ఆత్మ ఆకర్షింపబడి నీ సన్నిధి చేరాలని ప్రార్థిస్తున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వర, ప్రతినిత్యము నిన్నే ఆరాధిస్తూ స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము. మా సమస్యల్ని ప్రారదోలి మాకున్న అనారోగ్యాలను తీసివేసి నీ కృపకు పాత్రులమయ్యే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఆమెన్. ఈ ఉపమానం ద్వారా మేము ఏమి నేర్చుకోవాలి ఫాదర్? దీనికి సమాధానముగా మనము ఆచరణ అనేటటువంటి విభాగంలోకి ప్రవేశించుదాం. లూకా శుభవార్త 11వ అధ్యాయంలో కూడా ప్రభువు ప్రార్థన గురించి తెలియచేస్తూ ఉన్నాడు. అక్కడ ప్రభువు పరలోక ప్రార్థనని నేర్పించడం మనము చదువుతూ ఉన్నాం. ఆ తర్వాత నిరంతరము ప్రార్థన చేయాలి అని ఆయన ఒక ఉపమానాన్ని కూడా చెప్పి ఉన్నాడు. ఆ ఉపమానము ఈ వితంతు న్యాయాధిపతి ఉపమానం లాంటిదే. అర్ధరాత్రి తన ఇంటికి వచ్చినటువంటి స్నేహితుని యొక్క అభ్యర్థనని అతడు స్నేహితుడని కాకుండా అతడు పదే పదే తనను విసిగించటం వలన అతడు లేచి ఆ స్నేహితుడు అడిగినటువంటి రొచ్చెను ఇస్తాడు అన్నటువంటి ఉపమానాన్ని ప్రభు తెలియచేస్తూ మనము నిరంతరము ప్రార్థన చేయాలి అని తెలియచేస్తున్నాడు. లూకా శుభవార్త 11వ అధ్యాయము 5 నుండి 8 వచనాలు. ఇంకా ఆయన విధముగా అంటూ ఉన్నాడు, మీరు ఎంత చెడ్డవారైనా కానీ మీ బిడ్డలకు మంచి చేయటం మీకు తెలియను. అటువంటిది పరలోకమందున్నటువంటి మీ తండ్రి తనను అడిగిన వారికి ఇంకెంతగా పవిత్రాత్మను ఇచ్చునో కదా అంటూ ఉన్నాడు. లూకా శుభవార్త 11వ అధ్యాయము 13వ వచనం. కావున క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమడవంటి సహోదరి సహోదరులారా, మనము ప్రార్థన ఆవశ్యకతను గుర్తుకు చేసుకొని ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి. ఓ వయస్సు వాళ్ళ స్త్రీ ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని నమ్మనటువంటి వ్యక్తి ఆమెతో వ్యాఖ్యానముగా ఈ విధముగా అంటూ ఉన్నాడు, దేవునికి నీ ప్రార్థన అవసరం లేదు అన్నాడు. అందుకు ఆమె అన్నది, నాకు తెలుసయ్యా, కానీ నాకు దేవుడు అవసరమై ఉన్నాడు అని అన్నది. అంటే మనకు దేవుడు అవసరమై ఉన్నాడు, అందుకే మనము నిరంతరము ప్రార్థన చేయాలి. ఇక మనము ప్రార్థన చేసేటప్పుడు పట్టుదలతో చేయాలి, పట్టు విడవకుండా చేయాలి. యాకోబు రాస్తూ ఉన్నాడు, ఏలియా మన వంటి వాడే, వానలు కలగకుండా అతడు ఆసక్తితో ప్రార్థించాను. తత్ఫలితముగా 3.5 సంవత్సరాల పాటు లోకమున వానలు లేకుండే మరలా ప్రార్థన చేశాడు. వానల కురిసి భూమి అంతా కూడా పంటలో పండాను. యాకోబు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 17-18 వచనాలు. కావున మనము ప్రార్థనని పట్టుదలతో చేస్తే ఆ ప్రార్థన యొక్క ఫలితాన్ని మనము చూడగలం. ఇక నిరంతరము ప్రార్థన చేయాలి, ప్రతిరోజు కూడా ప్రార్థన చేయాలి. యేసు ప్రభు యొక్క జీవితంలో మనము చూస్తూ ఉన్నాం, ఆయన ప్రతి రాత్రి ప్రార్థన చేశాడు.
నిర్జన ప్రదేశాలకు వెళ్ళేవారు, కొండ ప్రాంతాలకు వెళ్ళేవాడు, ఒంటరిగా రాత్రంతా ప్రార్థనలో గడిపేవాడు, పగలు తన యొక్క కార్యక్రమాల్ని నిర్వహించుకునేవాడు. ప్రభువే తన యొక్క ప్రార్థనా జీవితం ద్వారా మనందరికీ కూడా ప్రార్థన యొక్క ఆవశ్యకతను తెలియచేసి మనల్ని ఆ విధముగా ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నాడు. ప్రభువు అగాధ స్థలము నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను, నా మొర వినుము, నీ చెవియొగ్గి నా వేడుకోలుని ఆలకింపు. కీర్తన 130 వచనాలు 1-2. ఇంగ్లీష్లో ఈ విధముగా చెప్పబడుతూ ఉన్నది. మెనీ థింగ్స్ ఆర్ రాట్ బై ప్రేయర్. చాలా విషయాలు ప్రార్థన ద్వారా సాధింపబడుతూ ఉన్నాయి. ఇది ప్రతిరోజు త్రిత్వైక దేవుణ్ణి కలవటం. కావున మనము ప్రతిరోజు కూడా ప్రార్థన యొక్క ఆవశ్యకతను గుర్తించి ప్రార్థన చేస్తూ మన యొక్క జీవితంలో ముందుకి సాగిపోతూ ఉండాలి. మరలా వచ్చే వారము లెక్సియో దివినో కార్యక్రమం ద్వారా కలుసుకుందాం. మీ అందరికీ దేవుని ఆశీస్సులని అందజేస్తూ ఉన్నాను.